హాయ్ వియర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. ఈ వీడియోలో ఎక్సెల్లో మనము ఇక్కడ ఆల్రెడీ డిఫరెంట్ ఫార్ములాస్ ఫార్మేట్స్ వాడి సమ్ డేటా ఫైల్ అనేది క్రియేట్ చేస్తాం. ఇలా క్రియేట్ చేసిన ఈ ఫైల్ని అవతల వ్యక్తి మోడిఫికేషన్ చేద్దాము అన్నప్పుడు పర్టికులర్ రేంజ్కి మనం ఏం చేయొచ్చు అంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ గమనిస్తే ఒక స్టూడెంట్ మార్క్స్ టేబుల్ ఉందండి. ఇక్కడ స్టూడెంట్ నేమ్స్, మార్క్స్, ఫార్ములాస్ ఏమని టోటల్, యావరేజ్, గ్రేడు ఈ విధంగా అప్లై చేశాను. ఓకే, ఇక్కడ అవతల వ్యక్తి ఏమనుకుంటున్నాడు, ఇక్కడ నేమ్స్ అనేది చేంజ్ చేద్దాం అనుకుంటున్నాడు. ఓకే, ఇక్కడ రమేష్ తీసేసి ప్రసాద్గా టైప్ చేద్దాం అనుకున్నాడు. క్లిక్ చేసి ఎప్పుడైతే టైప్ చేశాడో ఆటోమేటిక్గా ఒక బాక్స్ ఓపెన్ అయింది. ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ మనోడు ఏదో పాస్వర్డ్ పెట్టాడని నన్ను కాల్ చేసి అడిగాడు. నేను 123 అని చెప్పాను పాస్వర్డ్. 123 ఇచ్చి ఓకే. అప్పుడేంటి, అతను ఏదైతే చేంజ్ చేద్దాం అనుకున్నాడో స్టూడెంట్ నేమ్స్ చేంజ్ చేశాడు. ప్రసాద్ అని, ఇక్కడ విజయ్ అని ఇలా చేంజ్ చేశాడు. అలానే మార్క్స్ కూడా చేంజ్ చేద్దాం అనుకుంటున్నాడు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ మార్క్స్ దగ్గర ఎక్కడో చోట క్లిక్ చేశాడు. ఏదో మార్క్స్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాడు. మళ్ళీ దీనికి సపరేట్గా పాస్వర్డ్ అడుగుతుందండి. మళ్ళీ కాల్ చేసి అడిగాడు. నేను ఇక్కడ 1234 చెప్పాను, టైప్ చేశాడు, ఓకే అన్నాడు. ఇక్కడ మార్క్స్ అనేది చేంజ్ చేస్తున్నాడు ఈ విధంగా. సరే, ఫార్ములా కూడా చేంజ్ చేద్దామని చూస్తున్నాడు. ఫార్ములాని ఎడిట్ చేస్తారు కాబట్టి ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే టోటల్ షీటే ప్రొటెక్షన్ చేశాను. అంటే ఇక్కడ ఏంటి, మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉన్న ఫార్మేట్లో స్టూడెంట్ నేమ్స్కి, మార్క్స్కి, అలానే ఫార్ములాస్కి టోటల్ షీట్ని కూడా ఇండివిజువల్గా నేను ప్రొటెక్ట్ చేసుకోవడం జరిగింది. మీరు నేమ్స్ మాత్రమే చేంజ్ చేయాలి, అలానే మార్క్స్ మాత్రమే చేంజ్ చేసుకోగలరు. మళ్ళీ దానికి పాస్వర్డ్ సెట్ చేసుకొని అది కూడా మనం చెప్తేనే చేంజ్ చేశాడు. అలానే ఫార్ములాస్ అయితే అసలు చేంజ్ చేయలేకపోతున్నాడు. అంటే ఇలాంటి రిస్ట్రిక్షన్స్ అనేది ఎలా సెట్ చేయాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో కాన్సెప్ట్. చూడండి వ్యూయర్స్, ఇప్పుడు ఈ ఫార్మాట్ గమనిస్తే మనం ఎలాంటి మోడిఫికేషన్ వర్క్ అయినా చేసుకోవచ్చు. ఎలాంటి ప్రొటెక్షన్స్ సెట్ చేయలేదు. ఎక్కడైనా డేటా టైప్ చేసుకోవచ్చు. ఇదిగోండి, నేమ్స్ మార్చుకోవచ్చు, మార్క్స్ మార్చుకోవచ్చు, ఫార్ములాను కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, నేను మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నాను. మరి ఇప్పుడు పర్టికులర్ రేంజ్కి ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, టోటల్ షీట్ని ఎలా ప్రొటెక్షన్ చేసుకోవాలి, మీకు టోటల్ షీట్ని, టోటల్ వర్క్ బుక్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో మీకు ఆల్రెడీ చెప్పడం జరిగిందండి. ఇన్ కేస్ ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో అలానే కామెంట్ బాక్స్లో వీడియో లింక్ ఇచ్చాను, చూసుకోండి. ఓకేనా, అంటే 3 మెథడ్స్లో మనం ఒక వర్క్ బుక్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ వీడియోలో కాన్సెప్ట్ ఏంది, పర్టికులర్ రేంజ్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం అనమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, మనకి డైరెక్ట్ ఆప్షన్ ఎక్కడ ఉందంటే రివ్యూ ట్యాబ్లోకి వెళ్ళండి. ఇక్కడ ఎలో ఎడిట్ రేంజెస్ ఈ ఆప్షన్ని క్లిక్ చేయండి. మనకు ఒక బాక్స్ ఓపెన్ అయింది. ఇక్కడ ఏ రేంజ్ అయితే ప్రొటెక్షన్ చేద్దాం అనుకుంటారో ప్రొటెక్ట్ చేసే ముందు ఇక్కడ న్యూ అనే బటన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ నేమ్ రేంజ్ 1 లేదంటే మీకు కావాల్సిన నేమ్ ఇచ్చుకోండి. అలానే ఏ రేంజ్ అయితే కావాలో ఆ రేంజ్ ఇక్కడ సెలెక్షన్ చేయాలి. సెలెక్షన్ చేయాలంటే ఇక్కడ అప్ యారో సింబల్ ఉంది కదా, ప్రెస్ చేయండి. మీరు ప్రొటెక్షన్ చేద్దాం అనుకున్న రేంజ్ని సెలెక్షన్ చేయండి, ఎంటర్. ఆ రేంజ్కి పాస్వర్డ్ నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా 123 ఇలా ఇచ్చేసి ఓకే. మళ్ళీ అగైన్ 123 ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చి నేనేమనుకుంటున్నాను, మళ్ళీ సెకండ్ రేంజ్ ఏమనుకుంటున్నాను, మార్క్స్ అండి. మళ్ళీ ఇక్కడ న్యూ అనే బటన్ ప్రెస్ చేయండి. రేంజ్ 2 లేదంటే వేరే నేమ్ ఇచ్చుకోండి, మీ ఇష్టం. లేదు, ఓన్లీ మార్క్స్ అనే నేమ్ ఇచ్చేసాను. అలానే రెఫర్ టు సెల్స్ యారో మార్క్ని ప్రెస్ చేయండి. ఈ మార్క్స్ మొత్తాన్ని సెలెక్షన్ చేయండి, ఎంటర్. దీనికి మళ్ళీ సపరేట్ పాస్వర్డ్ 1234 ఓకే. మళ్ళీ అగైన్ 2 టైమ్స్ ఇవ్వాలి, 1234 ఓకే. ఇలా ఓన్లీ మార్క్స్ అనే రేంజ్ B2 నుంచి G7 దాకా ఇచ్చాను. రేంజ్ 1 దీనికి కూడా మీరు స్టూడెంట్ నేమ్స్ ఇలా నేమ్ పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అది. ఇలా నేను 2 సెల్స్ రేంజ్ని సెలెక్షన్ చేసి పాస్వర్డ్ అనేది సెట్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఎనదర్గా నేను ఇప్పుడు యావరేజ్, టోటల్ ఇవి మారుద్దాం అనుకుంటున్నాను. లేదు, టోటల్ షీట్ని ఎలాంటి మోడిఫికేషన్ చేయకూడదు అనుకుంటే ఇక్కడ రివ్యూ ట్యాబ్లోనే ప్రొటెక్ట్ షీట్ క్లిక్ చేయండి. డైరెక్ట్గా ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వండి. నేను ఇక్కడ 333 ఈ విధంగా ఇచ్చేసాను. ఓకే, 2 టైమ్స్ ఇవ్వండి, 3 టైమ్స్ 3 333 ఓకే. ఇప్పుడు చూడండి,
ఇక్కడ నేను నేమ్ మారుద్దాం అనుకున్నాను, క్లిక్ చేశాను. ఏదైనా నేమ్ టైప్ చేయబోతుంటే పాస్వర్డ్ అడుగుతుంది. ఏమి ఇచ్చాను పర్టికులర్గా స్టూడెంట్ నేమ్స్కి 1 2 3 ఎప్పుడైతే ఇచ్చి ఓకే అంటారో అప్పుడే మనం మోడిఫికేషన్ చేయగలం. అలానే స్టూడెంట్ మార్క్స్ క్లిక్ చేశాను, ఏదైనా టైప్ చేశాను, మళ్ళీ అగైన్ పాస్వర్డ్ అడుగుతుంది. దీనికంటూ మళ్ళీ సపరేట్గా నేను పాస్వర్డ్ ఇవ్వడం జరిగింది. ఏమి ఇచ్చానండి 1 2 3 4. ఓకే, ఇక్కడ మీకు కావాల్సిన మార్క్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. లేదా ఎనదరగా వేరే చేంజ్ చేయాలి అంటే టోటల్ షీటే ప్రొటెక్షన్ చేశాను, దాన్ని రిమూవ్ చేయాలంటే అన్ప్రొటెక్ట్ షీట్ క్లిక్ చేయండి. ఏమి ఇచ్చాను పాస్వర్డ్ 333. ఓకే, ఇదిగోండి. ఈ విధంగా ఎక్సెల్లో మనం ఆల్రెడీ వర్క్ చేసిన ఫైల్కి అందులో పర్టికులర్ రేంజ్కి మనకు కావాల్సిన పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఓకే వియర్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.